నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే అట్లాంటా వచ్చుండే. సో సిన్సినాటి టు అట్లాంటా నేను కార్ డ్రైవ్ వచ్చిన అని చెప్పిన కదా లాస్ట్ వీడియోలో. సో ఇవాళ నా అట్లాంటాలో నా డే 1. సో ఇక్కడ నేను యాక్చువల్గా ఒక 4 days ఉండాలి. దాని తర్వాత వీళ్ళు నన్ను డ్రాప్ చేస్తారు నేను ఉండే స్టేట్లో. సో ఇప్పుడు మేము ఇవాళ కూర్చొని మార్నింగ్ నుంచి ఏం పని లేదు కదా. సో ఈవినింగ్ అట్లా జిమ్ తోలుకోవరా అంటే మావాడైతే జిమ్కి అయితే తీసుకోబోతున్నాను. ఇప్పుడు ఒక మంచి ప్రీ వర్కౌట్ దాగి కొంచెం మంచి మ్యూజిక్ పెట్టుకొని జిమ్ చేసే మూడ్తో వెళ్తున్నాం జిమ్కి అయితే. సో ఇక్కడ రోడ్లు కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయి పీస్ఫుల్గా. అండ్ అక్కడ స్నో చూసి 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 లిటరల్గా విసుకొచ్చింది. ఎక్కడ చూసినా స్నో అంటే చాలా మందికి హైప్ ఉంటుంది, అది అంటిల్ మనం స్నో ఎక్స్పీరియన్స్ చేసేంత వరకే హైప్ ఉంటుంది అన్నట్టు. లిటరల్గా చాలా కష్టం అనిపించింది స్నోలా. బట్ చాలా అబ్స్టాకిల్స్ ఎదుర్కొని ఫైనల్గా అయితే ఎలాగో అలాగా సేఫ్గా అట్లాంటి అయితే వచ్చినాం డ్రైవ్ చేసుకుంటా. సో ఇప్పుడు మేము ముగ్గురం కలిసి జిమ్కి అయితే పోతున్నాం. సో వెనకాల కూర్చున్నాడు అయితే వాడు జిమ్ చేయడంట. సో నా పక్కన కూర్చున్నాడు శశాంక్, వాడు జిమ్ చేస్తా అన్నాడు. సో వాడిని తయారు చేసుకుని అయితే నేను ఇప్పుడు జిమ్కి అయితే వెళ్తున్నాం, నియరెస్ట్ జిమ్కి. సో నా జిమ్ మెంబర్షిప్ క్రంచ్లో ఉంటుంది. సో ఆ మెంబర్షిప్ ఏంటంటే ఆల్ ఓవర్ ద యూఎస్ ఎక్కడైనా నేను జిమ్కి వెళ్ళొచ్చు ట్రావెల్ ఉన్నప్పుడు. ఆ మెంబర్షిప్కి ఉన్న ప్రివిలేజెస్ అట్లాంటివి. అండ్ ఈ క్రంచ్ అనే ఒక జిమ్ అయితే లైక్ ఆల్ ఓవర్ ద యూఎస్ లిటరల్గా చాలా బ్రాంచులు ఉంటాయి. ఎవ్రీ స్టేట్లో ఎవ్రీ సిటీలో బ్రాంచెస్ ఉంటాయి. సో మనం వెళ్ళొచ్చు, మన అక్కడ ఒక బార్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి అయితే మనం జిమ్కి వెళ్ళొచ్చు. వీ నో నీడ్ టు పే ఎనీ ఎక్స్ట్రా. అండ్ ఇంకా నేను గెస్ట్ని కూడా తీసుకెళ్ళొచ్చు, అందుకని మా ఓన్ని తీసుకోబోతున్నా. అండ్ ఈ అట్లాంటా ట్రాఫిక్ మా వాళ్ళు చెప్తే నేను నమ్మలే, కానీ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. లైక్ మామూలుగా ఇవి వర్క్ అవర్స్ కదా, సో అందరూ ఇంటికి వెళ్ళే టైం కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంది. పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అండ్ కొంచెం డ్రైవింగ్ కూడా ర్యాష్గా చేస్తారు ఇక్కడ, ఎందుకో తెలీదు. సో పోలీసులు కూడా చాలామంది ఉన్నారు బికాజ్ ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్లనే అనుకుంటా. అండ్ మీకు ఇప్పుడు నేను ఒక సైబర్ ట్రక్ చూపిస్తా, టెస్లా. ఇది నడపాలని నాకు చాలాసార్లు అనిపించుండే, బట్ మన వాళ్ళ దగ్గర ఎవరు లేరు. అండ్ రెంటల్ కాల్ ఇది అవైలబుల్గా లేదు. సో ఇంకా మనం చేసేది లేదు. బట్ ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా నడుపుతా. చెప్పిన కదా పోలీసు వాళ్ళని దొరికిన వాళ్ళందరిని ఆపేస్తున్నారు. బట్ అండ్ ఇంకా ఫైనల్గా ఇదైతే బిల్ బోర్డ్ అంటామండి మనం యూఎస్లో. బిల్ బోర్డ్లో మనకి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇది పే చేయాల్సి వస్తుంది. ఇంకొక 6 minutes ఉంది మనము వెళ్ళాల్సిన జిమ్కి క్రంచ్. సో ట్రాఫిక్ అయితే దాటుకొని అయితే వచ్చేసినాము. ఈ రూట్లో ఇంకొంచెం ఒక 1.6 mile పోతే కానీ మనము మన జిమ్ దగ్గరకు పోలేము. వ్యూ కానీ లొకేషన్ కానీ చాలా మంచిగా ఉండే అట్లాంటా. మా వాళ్ళు అంటుండే రారా షిఫ్ట్ అవ్వరా ఇక్కడ అని, బట్ నేను ఎప్పుడు కాలేదు. బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్, చాలా మంచి వ్యూ అండ్ మంచిగా ఉంది ఇక్కడ. మేబీ షిఫ్ట్ అవ్వచ్చు ఫ్యూచర్లో నేను అట్లాంటికే. మంచిగా అనిపించుండే చాలా రోజుల తర్వాత ఇట్లా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఇట్లా కార్లో బయటకోవడం. ఎందుకంటే వీడు ఒకడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ శ్రావణ్ అని, వీడు నా పబ్జీ ఫ్రెండ్. వీడు రీసెంట్గా 1 year కింద పరిచయం అయ్యిండు, బట్ చాలా క్లోజ్ మాకు వీడు. అండ్ అట్లా ముగ్గురం కలిసి అవన్నీ మనం మాట్లాడుకుంటూ, తెలుసు కదా ఫ్రెండ్స్ ఒక 2-3 ఉంటే మనం ఏం చేస్తాం అనేది. సో అట్లా మాట్లాడుకుంటూ చిల్ అవుతుండే బాగా. అండ్ ఇంకా మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాము. వీడేదో ఇటు చూపిస్తుండే యాక్చువల్గా ఏదో ఉందని ఇక్కడ, కానీ వీడు పోవాల్సిన రూటే వీడు మర్చిపోయిండు. సో వీడికి మేము అంటుండే వీడు యాక్చువల్గా అటు పోవాలి లెఫ్ట్ సైడ్, కాకపోతే వీడు పోలేదు. సో నెక్స్ట్ యూటర్న్కి మనం పోవాలి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1 mile అనుకుంటా, 1 mile లైక్ 1/2 mile దాకా ఉంది. ఆ నెక్స్ట్ యూటర్న్లో మనం తీసుకోవాలి. సో యూటర్న్ అంటే లైక్ ఇక్కడ మనం ఒక ఎగ్జిట్ మిస్ అయినా కూడా దాదాపు చాలా లాంగ్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జిట్. బట్ కొన్ని దగ్గర యూటర్న్ ఉండదు, కొన్ని దగ్గర ఓన్లీ రైట్ టర్న్సే ఉంటాయి. సో అవన్నీ చూసుకొని జాగ్రత్తగా పోవాలి. నాన్న జిమ్ అయితే రైట్ సైడ్ ఉంది ముందల. సో ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసినాము. ఇంకా వీడు ఎప్పుడు చూడు వీడు ఖచ్చితంగా అడ్రస్ మాత్రం మర్చిపోతాడు. ఇంకా అడ్రస్లే గుర్తుండవు. వీడు ఒక 3 years నుంచి అట్లాంటాలు ఉండి వీడు, అయినా కూడా వీడు మర్చిపోతాడు. సో ఇంకా జిమ్కి అయితే వచ్చేసినాం, కానీ పార్కింగ్ లాట్ చూస్తేనే నాకు భయం అయింది. చూస్తారు కదా మీరు ఎంత బిజీ ఉందో పార్కింగ్ లాట్. ఇది ఒక్కటే లైన్, మేము ఇంకా అవతల లైన్లో చూస్తున్నాం, అది కూడా బిజీ ఉంది. ఇంకా ఇక్కడే ఇంత ట్రాఫిక్ ఉందనంటే లోపల ఎంత ఉందో నేను ఐ కెన్ ఎక్స్పెక్ట్. బట్ చూడాలి లోపల ఎట్లుందనేది. చూసిరు కదా అసలు ఒక్క దగ్గర ప్లేస్ లేదు, ఒక్క చిన్న స్పాట్ కూడా వదిలిపెట్టలేదు, అంతమంది ఉన్నది అనుకుంటా. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క కారు పట్టుకొస్తారంటే ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళు. సో ఇక్కడ ఒక చిన్న స్పాట్ ఉన్నట్టు కనబడుతుంది ఆ కార్నర్కి. లెట్సీ పోమా యా ఇక్కడ ఉంది. సో ఇక్కడ పెట్టుకోవాలి. అది చూడు అక్కడ అంత లాస్ట్లో ఉంది. మేమేమో కార్ ఇక్కడ పెట్టుకుంటున్నాం బికాస్
పెట్టుకోనిక లేదు. అండ్ ఇక్కడ యుఎస్లో మనకి బెనిఫిట్ ఏంటంటే ప్రతి స్టోర్ దగ్గర హ్యాండిక్యాప్డ్ అని ఉంటుంది పార్కింగ్. అది 95% ఎవరికి ఇవ్వరు, ఓన్లీ లైక్ ఓల్డ్ పీపుల్కే ఇస్తారు. వాళ్ళే అక్కడ పార్క్ చేసుకోవచ్చు ఈజీ యాక్సెస్ కోసం. అది మంచిగా ఉంటుంది ఇక్కడ. అండ్ మా వాడు వాటర్ తీసుకొని ఇంకా మేమిద్దరం అయితే లోపలికైతే స్టార్ట్ అయిపోయినాం. నాకున్న మెంబర్షిప్ నేను గెస్ట్ని కూడా తీసుకోపోవచ్చు, ఒక్క గెస్ట్నే, ఇద్దరిని గెస్ట్ని కాదు. సో వానికి ఐడి ఉండాలి, వాడు లాగిన్ చేసుకోవాలి అక్కడ. సో జిమ్ అయితే బాగుంది, లోపలికైతే వెళ్తున్నాం, చూద్దాం ఎట్లుంటుందో. లైక్ లిటరల్గా లోపలికి వెళ్తుంటే లైక్ చాలా మంది ఉన్నారు. మావాడైతే లాగిన్ చేసి ఇంకా మేమైతే జిమ్ లోపలికి వచ్చి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాము. ఇవాళ చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాం ఇద్దరం కలిసి. సో ఇక్కడ నేను ఒక్కడనే ఎందుకున్నా అంటే వాడు ఇంకో దగ్గర పెట్టిన. లైక్ లిటరల్గా నేను ఇక్కడ ఒక మెషిన్ని ఆక్యుపై చేయాలంటే 10-15 నిమిషాలు ఆగాల్సి వస్తుంది, అంత వెయిటింగ్ టైం ఉంది. ఎందుకంటే లైక్ ఫుల్ జిమ్లో చాలా పెద్ద స్పేస్ ఉంది అండ్ న్యూ ఎక్విప్మెంట్ ఉంది, కానీ మనుషులు కూడా అట్లనే ఉన్నారు. ఎందుకంటే మనము ఆఫ్టర్ వర్క్ అవర్స్ వచ్చినాం కదా, లైక్ వర్క్ చేసి ఇంటికి వచ్చి లైక్ తర్వాత జిమ్కి వస్తారు కదా, ఆ టైంలో వచ్చినాం. ఇది పీక్ అవర్స్, మనం ఈ టైంలో రావద్దు. జిమ్లో ఎప్పుడైనా మధ్యాహ్నం కానీ ఆఫ్టర్ 10 కానీ వస్తే ఎవరు ఉండరు. సో అట్లా ఇంకా మా ఓన్ అయితే ఇంకో దగ్గర మెషిన్ దగ్గర పెట్టిన, వాడు ఆడ వెయిట్ చేస్తుండు, వాడు ఆడ చేసుకుంటున్నాను ఇన్ఫ్యాక్ట్ జిమ్. సో ఇంకా నేనైతే ఇక్కడ వర్కౌట్ అయిపోగొట్టుకుని అక్కడికైతే వెళ్ళిపోయినా. అండ్ కొన్ని వానికి పోస్చర్ ఎక్స్ప్లెయిన్ చేసిండే, అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే జిమ్ అయిపోగొట్టుకొని బయటకు వచ్చినాం. వాడైతే ఐడి మర్చిపోయింది అక్కడ, దానికి ఇంటి కిందక రియలైజ్ కాలేదు. అండ్ ఈ కార్ చాలా బాగుండే, యాంటిక్ కార్, వాడిదే, అది వస్తున్నది. బట్ వాడు చూసిండు నేను వీడియో తీస్తున్నా అక్కడ, వాడు అడిగిండే లైక్ యూ లైక్ కార్ అంటే యా అని చెప్పినాం. ఇక్కడ మనము వాడు ఫుల్ ఖుషి అయింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎప్పుడైతే మనము ఇక్కడ ఒకరికి కాంప్లిమెంట్ ఇచ్చినాం అనుకో, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. లైక్ వాళ్ళ అవుట్ఫిట్ బాగుందని కానీ, లైక్ ఇంకేమన్నా నీ హెయిర్ బాగుందని కానీ ఏమైనా చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఖుషి అయిపోతారు. వాళ్ళు ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా వాళ్ళు జస్ట్ ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేసి హ్యాపీ అయిపోతారు వాళ్ళు అట్లా కాంప్లిమెంట్ ఇస్తుంటే. సో ఇంకా మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇట్లా మంచి ఈవినింగ్ వెదర్, సన్సెట్ నుంచి చూసుకుంటూ అయితే పోతున్నాం. బట్ మేము ఇవాళ నైట్ ఏం కుక్ చేయాలని మాత్రం మేము ఆలోచిస్తున్నాం. సో మేమేమో అనుకుంటున్నాం అంటే ఒకడేమో రైస్ అంటాడు, ఒకడేమో చపాతీలు అంటాడు, చికెన్ అంటాడు. సో మేమేం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి కాస్కో వెళ్తాం అనుకుంటే ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్నది కాదు, పెద్ద యాక్సిడెంటే. లైక్ అక్కడ మొత్తం హిట్ అయిపోయింది గట్టిగా. అండ్ ఎప్పుడైతే మనం ఇక్కడ యాక్సిడెంట్ మెయిన్గా జరిగినప్పుడు మనం ప్యానిక్ అయిపోయి పారిపోతాం కదా, అట్లా చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ కెమెరాస్ అవన్నీ ఉంటాయి, నోట్ చేసుకుంటారు అన్నీ. సో దానివల్ల మనం ట్రాక్ అవుతాం. ఇది హిట్ చేసి మనం పోయినామంటే దాన్ని హిట్ అండ్ రన్ అంటాము. అది ఆ కేసులో అయితే మనం జైల్లో ఉండాల్సి వస్తుంది ఒక 5-6 ఇయర్స్. మనం ఎప్పుడు అట్లా చేయొద్దు. ఎప్పుడైనా ఇక్కడ కారు హిట్ చేస్తే నువ్వు అక్కడే ఆగాలి, అక్కడే ఆగి పోలీసులు వస్తారు, వెరిఫై చేస్తారు అంతా. అది చేసేంతవరకు మనం అక్కడే ఉండాలి, మనం అట్లా పోవద్దు. సో మనకంటూ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, అవి క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక యాక్సిడెంట్ చేస్తే వాడి ఇన్సూరెన్స్ నేను ఇన్సూరెన్స్ వాడు తీసుకొని ఐడీస్ అవన్నీ తీసుకొని పోతాం అన్నట్టు. ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళే మనకి పే చేస్తారు. ఇన్ కేస్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వీడే పే చేయాల్సి వస్తుంది, అంటే వీడు కోర్టులో కేసు సంథింగ్ అవుతూ ఉంటాయి. సో అట్లా నేను ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ విన్నా చాలా వరకు. సో ఇక్కడ కూడా ఫుల్ బిజీ ఉన్నారు. రాగానే ఇండియన్స్ అయితే వెల్కమ్ చెప్పారు అక్కడ. అండ్ పార్కింగ్ దొరకలేదు, బట్ లాస్ట్ కార్నర్లో పార్క్ చేసి ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చాలామంది ఇండియన్స్నే చూస్తున్నాను నేను, ఎట్లాంటలో చాలామంది ఇండియన్స్ ఉన్నట్టున్నారు. సో కాస్కోలో పోవాలంటే మనకు మెంబర్షిప్ ఉండాలి. మెంబర్షిప్ అయితే ఈయన దగ్గర లేదు, బట్ ఇంకొంత దగ్గర ఉంది. వాడు పోవాలి ఫస్ట్, కానీ వీడు పోతుండు. సో వీటితో ఇంకా మెంబర్షిప్ లాగిన్ చేసి లోపలికి వచ్చినాం. ఇదే కాస్కో. సో ఏం అంటే లైక్ ఏం కొందామని రాలేదు, లైక్ చపాతీలు అవి కొందాం అనుకున్నాం. అండ్ ఈ సోఫా నచ్చిందంట వీడికి, సో వీడు టెస్ట్ చేస్తుండు కొందాం అనుకుంటుండు. సో ఇవే ఫైనల్గా మేము తీసుకున్న వస్తువులు, ఐస్ క్రీమ్, కొన్ని బట్టలు, చపాతీలు తీసుకొని ఇంకా మేమైతే బిల్డింగ్స్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. నీకు ఫ్యూచర్లో మీకు ఒక ఫుల్ లాంగ్ వీడియో చూపిస్తా, లైక్ కాస్కో ఎట్లుంటుంది ఏంది అనేది. బట్ ఇప్పుడైతే ఈ వీడియో చూపిస్తున్నా. సో ఇక్కడ మేమైతే బిల్డింగ్ పోతున్నాం. బట్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ చెక్అవుట్ అని ఉంటుంది, ఇంకోటి వేరే వాళ్ళు స్కాన్ చేస్తూ ఉంటారు. సెల్ఫ్ చెక్అవుట్ పోదాం అనుకున్నాం కానీ వీడు కార్డు తీసుకురాలేదంట. సో అందుకే ఇక్కడ పర్సన్ ఉన్న దగ్గరనే మేము చెక్అవుట్ చేద్దామని ఫిక్స్ అయినాము. సో ఇక్కడ ఇట్లా ఒక స్టిక్ ఉంటుంది అక్కడ, ఆ స్టిక్ తీసుకొని మనం అట్లా పెట్టేసి మన వస్తువులు అన్నీ పెట్టేయాలన్నట్టు. పెట్టేసి మనమైతే ఇంకా మేము ఇలా చెక్అవుట్ చేసి అయితే మేము వచ్చేసి వస్తుంటే ఒక అమ్మ ఆపింది. సో నేనుండి ఆమెతోని బిల్ ఇచ్చిండే, బిల్ నా చేతులు ఉండి బిల్లు వస్తువులు చెక్ చేస్తుంది ఆమె.
అక్కడ వర్క్ చేస్తుంది. సో ఆమె అంటుంది లైక్ నువ్వెందుకు ఏం క్యారీ చేస్తలే, ఓన్లీ బిల్ చేస్తున్నావు అంటే నేను చెప్పుండే లైక్ ఓన్లీ బిల్లు నేనే కట్టినా కాబట్టి అని అన్న. ఓ అవునా అన్నది. కాకపోతే వాడి ఫోన్తో అంటే ఆమె నవ్వుతుంది, సో ఫన్నీ అని. సో ఇంకా అట్లా అయిపోయిన తర్వాత మేమందరం బయటకు వచ్చి ఇంకా నవ్వుకుంటా ఫన్నీగా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కార్ ఎంత లాంగ్ పెట్టినాం అనేది వస్తున్నప్పుడు తెలిసింది మాకు, చాలా లాంగ్ పెట్టుండే. ఇక్కడ లైక్ మనం ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు కానీ చిన్న చిన్న ఫన్ చేసినప్పుడు కానీ వీళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు. ఎప్పుడు లైక్ ఇట్లా అఫెండ్ అయితే కారు. బట్ పర్మిషన్ అడగాల్సి వస్తుంది కొన్నిసార్లు, మనం పద్ధతిగా మాట్లాడాల్సి వస్తుంటుంది. అండ్ ఇంకా మేము కార్ కాడికి అయితే వచ్చేసినాం. కార్ కాడికి వచ్చేసి సామాన్ అంతా పెట్టేసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అవ్వాలి. బట్ ఇంకా వేరే దగ్గరికి అయితే వాల్మార్ట్ పోదాం అయితే అనుకున్నాము. బట్ ఇంకా వాల్మార్ట్ పోతే లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా పోలేదు. సో ఇంకా ఫైనల్గా ఇంట్లో రైస్ ఉంది, చికెన్ ఉంది, చపాతీలు ఉన్నాయి. ఎవడేం తింటాడని కనుక్కొని ఫైనల్గా మేమందరం చపాతీ అని ఫిక్స్ అయ్యి ఇంటికి అయితే స్టార్ట్ అయినాం. సో ఇంటికి వస్తుంటే కూడా యాజ్ యూజువల్గా అట్లాంటా అంటే ట్రాఫిక్ అంటే అట్లాంటా అన్నట్టు ఉంది. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ క్యూట్ పిల్లి అయితే కనబడ్డది, మస్తు దొబ్బుకుండే. సో ఇది చూడండి ఎంత లావు ఉంది అసలు. ఇది ఎవరితో పెంచుకుంటారు అనుకుంటే, ఇక్కడ మేబీ బయట తిరుగుతుంది. ఇది అసలు పెంచుకుంటే బయట తిరగొద్దు, బట్ తిరుగుతుంది, ఐ డోంట్ నో. సో అంతే అండి, ఇంకా దిస్ ఈజ్ ద వ్లాగ్ ఫర్ అట్లాంటా. సో సీ యూ విత్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.